హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ధనాధన్ ఫ్యామిలీ. ఈ సంక్రాంతికి మసాలా పప్పు చెక్కలు చేశాను. టేస్ట్ చాలా బాగుంది. క్రిస్పీగా మనకి నూనె బెరచుకోకుండా చూసారా, ఇలా పట్టుకుంటే అలాగా తునిగిపోతున్నాయి. ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపిస్తున్నాను, చూసేయండి. బియ్యం పిండి, పొడి బియ్యం పిండి తీసుకున్నాను 1 కేజీన్నర. పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఒక 10 గ్రాముల దాకా ఉంటుంది. ఇంకా ఇంట్లో చేసుకున్న వెన్న, ఒక 10 పచ్చిమిర్చి, ఒక 3 అంగుళాలు అల్లము, కరివేపాకు, జీలకర్ర తీసుకోవాలి. అల్లమును కట్ చేసుకొని, పచ్చిమిర్చిని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని, మనకి కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి 1 స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసుకొని అల్లం ముక్కలుగా లేకోకుండా మెత్తగా ఇలా చూపిస్తున్నట్టుగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో 1 గంట ముందు నేను పెసరపప్పుని నానబెట్టుకున్నాను. పెసరపప్పు ఎంత బాగా నానితే అంత బాగుంటాయి ఈ చెక్కలకి. ఇంకా ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అదంతా వేసుకొని ఒక 2 స్పూన్లు వెన్న వేసుకుంటున్నాను. ఇంట్లో చేసుకున్న వెన్నేనండి ఇది. మీరు బటర్ అయినా వాడుకోవచ్చు. ఇంకా టేస్ట్కి తగ్గట్టు మనకి ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోవచ్చు, మనకి టేస్ట్కి తగ్గట్టు. ఒకసారి ఈ వెన్న ఇదంతా మనకి పొడిపిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా పోసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటా మనకి ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ అంతా వేసుకోకుండా చూసుకుంటా, నేను కొంచెం వేసుకుంటా పిండి కలుపుకోవాలి. ఎక్కువగా పోసుకున్నామంటే పిండి లూజ్ అయిపోయి చెక్కలు మనకి నూనె పీరుస్తాయండి. అందుకే ఎక్కువగా లూజ్ లేకుండా అలా గట్టిగా లేకోకుండా ఇలా చూపిస్తున్నట్టుగా కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనకి ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నేను ఈ సైజు చేసుకుంటున్నాను. ఇలా అన్నీ చేసుకుంటున్నాను. పిండి వంటలు అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు చేయింది పిండి వంటలు అవ్వదు కదండి. నా కోసం మా పిల్లలు ఇలాగ నాకు వంటలన్నీ చేసి పెట్టారు, హెల్ప్ చేశారు. ఇలాగ అన్నీ చేసి ఇచ్చేశారు పాపం. ఇచ్చేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. చెక్కలు తొందరగా అవ్వాలంటే ఒక్కళ్ళైనా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చూపించినట్టుగా కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఉండలన్నీ ఇలాగ పెట్టేసుకొని ఇంకొక కవర్కి కూడా ఆయిల్ రాసేసుకొని పైన ఇలా పెట్టి ఏదన్నా డబ్బా తీసుకొని అడుగు ఫ్లాట్గా ఉండాలి. ఇలాగ ఉన్నదాన్ని ఇలాగ ఉండ మీద పెట్టి నొక్కితే చక్కగా మనకి పలసగా వస్తాయి. ఇక అన్నీ ఇలాగ ప్రతి వాయికి ఇలాగ మనం ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోయిద్ది. వాయికి ఒక 20 అలా వేసేసుకోవచ్చు. తొందరగా అయిపోయిద్ది, సింపుల్గా ఉంటుంది పని కూడా. ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా చేసుకుంటే కనుక. ఒక్కొక్కటి తీసి వేయటం కన్నా ఇలా కనుక ఒక్కసారి వేసేసుకుంటే తొందరగా అయిపోయిద్ది. ఇంకా ఆయిల్ కూడా వేడెక్కింది. వేడెక్కిన తర్వాత ఇంకా అన్నీ చెక్కలు చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చక్కగా పొంగేయండి. ప్రతి ఒక్కటి ఇలాగ చూపిస్తున్నట్టు చేసుకోండి, చాలా బాగుంటాయి. మనకు ఆయిల్ ఎక్కడ పీల్చకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మనకు వేగినట్టు ఎలా తెలిసిద్దంటే మనకి ఆయిల్ అంతా మనకి బుడగలంతా ఆగిపోయిద్ది. ఇలాగ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చేదాకా ఉంచుకోకూడదు, టేస్ట్ మారిపోయిద్ది. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మిగతా పిండి మొత్తం ఇలా చూపిస్తున్నట్టుగా అన్నీ చేసేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్. ఈ సంక్రాంతికి నేను మసాలా పప్పు చెక్కలు చేశాను. మీరు కూడా ఏం చేసుకున్నా నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.